వరాహ అవతారం. పూర్వం ప్రళయం తర్వాత భూమి సముద్ర గర్భంలో మునిగిపోతుంది. అప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని తన ఆధీనంలో పెట్టుకుంటాడు. అప్పుడు భూదేవి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు భూదేవి హిరణ్యాక్షుడి నుండి తనను కాపాడమంటూ శ్రీ మహావిష్ణువుని సహాయం కోరుతుంది. కానీ హిరణ్యాక్షుడు బ్రహ్మకి ఘోర తపస్సు చేసి ఒక విశేషమైన వరం పొంది ఉంటాడు. అదేంటంటే మానవులచే, దేవతలచే, యక్షులచే తనకు చావు రావద్దు అని వరం కోరుతాడు. అలా అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించి సముద్ర గర్భం నుండి భూమిని తన స్థానంలో చేర్చడానికి వెళ్తాడు. కానీ హిరణ్యాక్షుడు స్వామివారిని అడ్డుకుంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడికి మరియు స్వామివారికి పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో స్వామివారు హిరణ్యాక్షుడిని చంపేసి తన 2 దంతాలతో భూమిని సముద్ర గర్భంలో నుండి బయటకు తీసుకొని వచ్చి తన స్థానానికి చేరుస్తాడు.